వెల్ దిస్ వీక్ కూడా అప్డేట్స్ పెడదాం అనుకోలేదు. అంటే లాస్ట్ వీక్ కొంచెం అంత హై లేవు కదా! సో, ఈ వీక్ కూడా అంత హై అయితే లేవనమాట. దే వర్ జస్ట్ ఓకే. బట్ నెక్స్ట్ వీక్ మాత్రం ఉంటేనే పెడతాను లేకపోతే లేదు. మరి అంటే మళ్ళీ కంటిన్యూస్‌గా డిసప్పాయింట్ అవ్వకూడదు కదా! ఆల్రైట్ కమింగ్ టు ది ఫస్ట్ వన్. డైరెక్టర్ క్రిష్ గారు అండ్ అనుష్క శెట్టి గారి మూవీ 'ఘాటి' 60% ఆఫ్ ది షూటింగ్ మనకి కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ మనకి అక్టోబర్ కల్లా మొత్తం ఫినిష్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్‌లో అయితే ఉన్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న థీమ్ అనేది అలాంటిదనమాట. ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ వన్. ది సెకండ్ వన్ మణిరత్నం గారు, కమల్ హాసన్ గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'థగ్ లైఫ్'. మనకి 50% ఆఫ్ ది షూటింగ్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ 50% కూడా మనకి డబ్బింగ్ కూడా మనకి చెప్పేశారనమాట. అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకి ద న్యూ షెడ్యూల్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ది నెక్స్ట్ వన్ సమంత గారు అయితే నెట్‌ఫ్లిక్స్ లో ఒరిజినల్ సిరీస్ అయితే మనకి చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ ని డైరెక్షన్ చేసింది తుంబాడ్ డైరెక్టర్, తుంబాడ్ మూవీ డైరెక్టర్. ఇది మాత్రం పెద్ద ఎక్సైటెడ్ ఉన్నా. అట్ ది సేమ్ టైం ఇది మనకు ఒక పీరియాడిక్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా అయితే మనకి ఉంటాయి అనమాట. చిరంజీవి గారు అయితే మనకి కరెంట్లీ విశ్వంబర్ అయితే మూవీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏ మూవీ చేస్తారని చెప్పేసి స్టిల్ ఒక కన్ఫ్యూజన్ ఆర్ ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నమాట డిస్కషన్స్ అనేవి. అండ్ కరెంట్లీ అయితే ప్రస్తుతానికి అయితే మనకి మోహన్ రాజ్ గారు అయితే మనకి స్క్రిప్ట్ అనేది కరెంట్లీ ఇన్ ది వర్క్ అనమాట. ప్రోగ్రెస్ అయితే మనకి జరుగుతూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ మనకి విశ్వంబర్ అయిపోయిన తర్వాత మనకి ఈ మూవీనే మనకి టేకప్ చేసే అవకాశం అయితే కొంచెం హెవీగా అయితే ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ అక్రాస్ ది ఇండియా 'కాంతారా 2' మొత్తానికి మనకి షూటింగ్ అంతా మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. జస్ట్ ఒక మనకి 20 days మాత్రమే మనకి బ్యాలెన్స్ అయితే ఉంది. అండ్ మనకి అది త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. అండ్ రిలీజ్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు కరెక్ట్గా చెప్తున్నా కదా, అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం అయినా పోస్ట్పోన్ చేసుకుంటారేమో కానీ ఓపెన్ గ్రౌండ్ లాంగ్ రన్ చూసుకుంటారనమాట. ఈసారి ఎంత 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 కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఈసారి పార్ట్ కింద కామెంట్ చేయండి. నేనైతే ఒక 7, 8 అంటే అసలు ఎవడు కూడా కాదు, అసలు ఎవరు కూడా కనీసం ఊహించలేదు, అసలు థింక్ కూడా చేయలేదు. మనకు అసలు బాలీవుడ్లోనే కేవలం బాలీవుడ్లోనే అన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి, అది మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి ఒక నైట్ మేర్. అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గా. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి సర్ప్రైజ్. అంత అసలు ఎలా కలెక్ట్ చేసేదని కూడా ఎవడు అసలు ఊహించలేకపోయాడు. అండ్ కమింగ్ టు ది 'అధీరా' అండ్ 'జై హనుమాన్' మూవీ. ప్రశాంత్ వర్మ గారు అయితే మనకి 2 years అంతే దాదాపుగా మనకి అనౌన్స్ అయితే చేశారనమాట 'అధీరా' గురించి అయితే. బట్ కరెంట్లీ అయితే ప్రశాంత్ వర్మ గారు అయితే కంప్లీట్ ఫోకస్ అంతా కూడా మనకి 'జై హనుమాన్' మూవీ మీద పెట్టారు. ఇంటెన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతూనే ఉంది. అండ్ 'జై హనుమాన్' మూవీని అయితే ఆయన డైరెక్షన్ చేస్తారనమాట. కానీ 'అధీరా' ఫిల్మ్కి అయితే ఆయన డైరెక్షన్ చేయరు. బట్ స్టోరీ మొత్తం ఆయన ఇచ్చారు. కానీ అదైతే మనకి వేరే డైరెక్టర్ అయితే మనకి చేస్తారనమాట. సో అదైతే మీకు అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. అంటే అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు, కానీ డైరెక్టర్ మాత్రం వేరే అతనే, ప్రశాంత్ వర్మ గారు అయితే కాదు. రీసెంట్గా మనకి సోషల్ మీడియాలో ఒక పీస్ ఆఫ్ న్యూస్ అయితే మనకి విపరీతంగా చక్కర్లు కొడుతుందనమాట. మన నానిగారు, యాక్టర్ నానిగారు అయితే 'హిట్ 3' మూవీకి స్టోరీ లైన్ మనకి చెప్తే శైలేష్ గారు అయితే దాని మీద వర్కౌట్ చేసి స్టోరీ మొత్తం రాశారని చెప్పేసి అబ్సల్యూట్లీ ఫేక్ న్యూస్. అదేమీ అయితే లేదనమాట, అస్సలు నమ్మద్దు. స్టోరీ అయితే మనకి శైలేష్ గారు అయితే మనకి రాశారనమాట. సో అది విషయం. ఈ మధ్యకాలంలో ఈ కవరింగ్లు బాగా ఎక్కువైపోతున్నాయి భయ్య. సో కొంచెం బెటర్గా కవర్ చేస్తే చాలా బాగుంటుంది. అసలుకే వచ్చిన 'జరగండి' సాంగే ఒక దరిద్రరా బాబు అనుకుంటే యునానిమస్గా డిసాస్టర్. అండ్ రీసెంట్గా అయితే మనకి తమన్ గారు ఒక ప్రత్యేకమైన పాయింట్ అయితే మనకి రివీల్ చేశారు. సో ఈ సాంగ్ అనేది రిలీజ్ అనేది దగ్గర పడటం వల్ల మేము వర్క్ని అంత ఫుల్ ఫ్లెజ్డ్గా మేము చేయలేదు. దాంట్లో ఒక చిన్నపాటి విపరీతమైన మంచి హుక్ స్టెప్ అయితే ఉంది ఒరిజినల్ది. సో అదైతే మీకు ఈ సాంగ్లో పెట్టలేదు. థియేటర్లో అది మీరు చూసి విపరీతంగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. బ్రదర్, ఒక సింపుల్ పాయింట్, ఇప్పుడు ఎక్కడన్నా కానీ సాంగ్ అనేవి బాగా క్యాచీ ఉన్న, ఇప్పుడు ఆయన చెప్పినట్టు నిజంగా హుక్ స్టెప్ నిజంగా అంత బాగు. ఎందుకంటే తమన్ బై చెప్పి ఏ మాటగా నిజం ఉండవు, అసలు 100కి 100% నిజం ఉండవు. నేను చాలాసార్లు గమనిస్తూనే ఉంటా. ట్విట్టర్లో ఎప్పుడైతే విపరీతంగా ఎమోజీస్ పెట్టి ట్వీట్లు వేస్తారో అన్ని టప్పా కట్టేసినాయి. అసలు ఆడిచ్చే హైప్కి రిలీజ్ అయ్యేదానికి ఆ ప్రోడక్ట్కి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉండిద్ది. అసలు సంబంధం అంటూ ఏది ఉండదు అనమాట. నేనైతే ఆయన చెప్పింది అసలు అమలా పెద్ద లైట్ తీసుకున్నా. థియేటర్ చూద్దాం. అంటే మనకి ఆగస్ట్ ఎండింగ్ నుంచి అయితే మనకి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారంట. ఒక పక్క 'పుష్ప 2' అది ఆల్రెడీ విపరీతమైన హైప్లో ఉందన్నమాట. నార్త్లో అయితే గేమ్ చేంజర్కి అయితే హైప్ అయితే ప్రస్తుతానికి లేదు. దాన్ని ఇంకా బిల్డ్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో చెప్తున్నా. గ్రౌండ్ లెవెల్లో మొత్తం అక్రాస్ ది ఇండియా. సో ఏం జరుగుతుందో. ఎవరైతే రుక్మిణి వాసంత్ గారి ఫ్యాన్స్ అయితే ఉన్నారో గిఫ్ట్ పడి అంటే ఇంకా ప్రాజెక్ట్ అయితే ఇంకా ఓకే చేయలేదు. మనకి విజయ్ దేవరకొండ గారు, రవి కిరణ్ కోల వీళ్ళ ప్రాజెక్ట్, వీళ్ళ మూవీలు అయితే మనకి
రుక్మిణి గారిని అయితే మనకి తీసుకుని చెప్పేసి టాక్స్ అనేవి మనకి జరుగుతున్నాయి అనమాట. సో వన్స్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో అది విషయం అయితే. అండ్ కమింగ్ టు ది వార్ 2 మనకి ఎన్టీఆర్ గారు అయితే మనకి ది నెక్స్ట్ షెడ్యూల్ మనకి ఆగస్ట్ 3rd వీక్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఆ షెడ్యూల్ అయితే మనకి జాయిన్ అవుతారు ఎన్టీఆర్ గారు వార్ 2 షూటింగ్ లో అయితే. నాని గారి సరిపోదా శనివారం మనకి అమలాపురంలో అయితే మనకి షూటింగ్ కరెంట్లీ గోయింగ్ ఆన్ అనమాట. మనకి చైల్డ్హుడ్ పోర్షన్స్ అయితే మనకి షూట్ చేస్తున్నారు. రీసెంట్ గా మనకి కార్తిక్ సుబ్బరాజు గారు అండ్ సూర్య గారి కాంబినేషన్ లో వస్తుంది చిన్నపాటి వీడియో కంటెంట్ అయితే మనకి రిలీజ్ చేశారు అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం దాట్ వాజ్ లిటరల్లీ అండ్ కిల్లింగ్ ఫ్రెష్ మ్యాన్, చాలా ఫ్రెష్ గా ఉంది విజువల్స్ కూడా. అండ్ కమింగ్ టు ది డిమాంట్నీ కాలనీ 2 పార్ట్ 1 అయితే నాకు చూసినట్టు గుర్తుంది. కొన్ని విజువల్స్ అనేవి మైండ్ లోకి వస్తున్నాయి కానీ కంప్లీట్గా నాకు అస్సలు గుర్తు రావట్లేదు. ఇదంతా కాదులే మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేసేసుకుందాం అని చెప్పేసి నేను కూర్చొని 2 గంటల సేపు మొత్తం మూవీ చూసి కంప్లీట్ చేసేసాను. సో ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్, ఆల్ రైట్ అండ్ చాలా సర్ప్రైజింగ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు పార్ట్ 2 వచ్చిన టీజర్ ట్రైలర్ అవి కూడా మొత్తం అన్నింటిని కూడా ఒకసారి మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ రివైజ్ చేసి అన్నీ చూసాను అనమాట. అసలు ఎట్ట బతికాడు, ఈ ఎన్నో క్వశ్చన్లు అయితే రేజ్ అయినాయి. సో అట్ ది సేమ్ టైం అసలు ఈ పార్ట్ 2 అనేది కనెక్టింగ్గా లేదంటే ఫ్రెష్గా, అంటే ఇప్పుడు మనకి టైటిల్ అదే తీసుకొచ్చి ఫ్రాంచైజీలో మనకి F2 ఎట్లా అయితే వస్తుందో ప్రతి పార్టీకి సంబంధం లేకుండా, సో ఇప్పుడు దీన్ని కూడా అలాగే తీస్తున్నారా అనే క్వశ్చన్ అయితే రేజ్ అయిందనమాట. సో అది ఒకవేళ కనుక వీళ్ళు సంబంధమే లేకుండా కంటిన్యూ చేశారు అనుకోండి, అంటే ఇంక దానికి ఆ వాల్యూ పోయిద్ది అనమాట. ఎందుకంటే ఆ ఎండింగ్ భలే ఉంది. సో చూద్దాం ఇది ఎలా ముందుకు సాగుతుందో. కమింగ్ టు ది యష్ గారి టాక్సిక్ మూవీ, అసలు ఇంతమంది యాక్టర్స్ని అసలు ఎలా తెచ్చారా బాబు అనిపించింది నాకైతే. కియారా అద్వానీ గారు, నయనతార గారు, తారా, శృతి హాసన్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హుమా కుర్షి, సారీ వీళ్ళందరూ అనమాట. వమ్ము అసలు ఈ అంత హెవీ కంటెంట్ ఏముందో కానీ తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇయర్ మనకి సమ్మర్కి అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ది బిగ్గెస్ట్ రిలీజెస్ అనమాట. ఒక్క రోజులో మనకి 9 సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. అసలు ఇది మామూలు విషయం కాదు. ఆగస్ట్ 15th అనమాట. డబుల్ ఇస్మార్ట్ ఇదైతే మనం రివ్యూ ఇచ్చేస్తాం. మిస్టర్ బచ్చన్ రీమేక్ మనకి సంబంధం లేదు, పక్కన పెట్టేసేయండి. అట్లాగే మనకి తాంగ్లన్ ఇది కూడా రివ్యూ ఇచ్చేస్తాను. తర్వాత మనకి 35 చిన్న కథ కాదు. అట్లాగే మనకి ఇందాక చెప్పే కదా డిమోట్నీ కాలనీ 2 అది కూడా మనకి 15th అయితే వచ్చేస్తుంది. స్ట్రీట్ 2 బాలీవుడ్లోది సీక్వెల్ అనమాట. అట్లాగే వేద మూవీ అనేది సెన్సార్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళు ప్రాపర్గా సర్టిఫికేట్ అయితే ఇంకా అవ్వలేదు, ఏవేవో కారణాలు అయితే చెప్తున్నారు అనమాట. వీళ్ళు బాలీవుడ్లో ఎప్పుడైతే సెన్సార్లో పర్టికులర్గా అంటే మనకి ఆ ఫిల్మ్కి సెన్సార్ అనేది ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అంటే దీంట్లో ఏదో విషయం ఉంది, అందుకే పర్టికులర్గా దాన్ని ఆపుతారని చెప్పేసి బజ్ విపరీతంగా పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎన్నో ఫిల్మ్స్లో మనకి అదే బాగా వర్కౌట్ అయింది. సో ఈ ఫిల్మ్లో బేస్డ్ ఆన్ ది ట్రూ ఈవెంట్స్ పైగా మళ్ళీ సో ఇది ఒకటి. సో ఇదైతే ప్రస్తుతానికి 50-50 అనమాట. వాళ్ళు సెన్సర్ ఇవ్వకపోతే వీళ్ళు రిలీజ్ చేయలేరు. సో అది విషయం. అలాగే మన కీర్తి సురేష్ గారి రఘుతాత అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అక్షయ్ కుమార్ గారు అయితే మళ్ళీ మనకి త్వరలోనే అమ్మటిని వచ్చేస్తున్నారు అనమాట. రీసెంట్గా అసలు ఆకాశ్ మనీ హదర్ రీమేక్ అయిపోయింది, అది ఫ్లాప్ అయిపోయింది. అది ఇంకా నెక్స్ట్ గ్యాప్ మనకి 15th మళ్ళీ వచ్చేస్తున్నారు. ఖేల్ మై. బట్ మీరు మాత్రం కంగారు పడద్దు బ్రో, 9 సినిమాలు కాబట్టి దీంట్లో ఏది హిట్ అవుతే పట్టవుతాయి అని చెప్పేసి వీళ్ళు తాంగలన్ మూవీకి మాత్రం ఓపెన్ గ్రౌండ్ అయితే ఉంది భయ బాలీవుడ్లో కూడా. ఎందుకంటే బాలీవుడ్ స్ట్రీట్ 2 మాత్రం దానికి హైప్ ఉంది, సీక్వెల్ పరంగా ఫస్ట్ పార్ట్ కూడా నచ్చింది. బట్ అక్షయ్ కుమార్ గారి ఫిల్మ్స్ అయితే వర్కౌట్ కావట్లేదు. సో కాబట్టి పెద్దగా అందరూ అసలు దాన్ని అంటే జనరల్గానే ఆ ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట. అండ్ వేద ప్రస్తుతానికి అయితే సెన్సార్ ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతుంది. సో బాలీవుడ్లో కూడా ఖాళీగానే ఉంది. అండ్ మన తెలుగులో అయితే డబుల్ స్మార్ట్కి మిస్టర్ బచ్చన్కి థియేటర్స్ స్ప్లిట్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మన దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో టాక్ని బట్టి మన వాళ్ళ ఆడియన్స్ కూడా షిఫ్ట్ అయిపోతారు. సో అది విషయం అయితే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది కల్కి 7 కాంప్లెక్సెస్. మనకి ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ గారు అయితే మనకి మెన్షన్ చేశారనమాట రీసెంట్గా మనకి ఇంటర్వ్యూలో. ఎలాగైతే మీరు మూవీలో కాశీని చూసారో అలా మొత్తం మనకి 7 కాంప్లెక్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. అండ్ ఈ 7 కాంప్లెక్స్ అన్ని కూడా మనకి యాస్కిన్ కింద రూల్ అవుతాయి. యాస్కిన్ ఖాళీ కింద పని చేస్తాడు, అంటే ఖాళీ అండర్లో యాస్కిన్ పని చేస్తాడు. యాస్కిన్ అండర్లో మొత్తం ఈ 7 కాంప్లెక్స్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనిపించింది. నేను షార్ట్ కూడా పెడదాం అనుకున్నా కానీ ఇది ఏంట్రీ ఇది పిచ్చి కామెడీ చేస్తాం అనిపిస్తుంది నాకైతే కాసేపు. ఎందుకంటే థియేటర్లో మనకి కలి మనకి యాస్కిన్ కలి మనకి రైటర్ కూడా డైలాగ్ రైటర్ కూడా ప్రత్యేకంగా మనకి ఇప్పుడు లాస్ట్లో మీకు కలి బోని ఎత్తి అంటే ఆయన కొన్ని మాటలు చెప్పారు కదా. సో దానికి ఆ డైలాగ్కి అర్థం ఇది అని చెప్పేసి ఆయన యూట్యూబ్లో ప్రత్యేకంగా మన వైజయంతి వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో ఆయన మెన్షన్ చేశారు. దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట ఆ డైలాగ్ కూడా. అందరూ ఆయనే మళ్ళీ స్వయంగా చెప్పారు
ఖలీ మీకు ఈ డైలాగ్ చెప్పారు కదా, సో దీని మీనింగ్ ఇది అని చెప్పేసి. సో ఆయనేమో అలా చెప్పారనమాట. నాకు ఇందుకే కోపం వచ్చింది మూవీ టీమ్స్ మీద. అందరూ ఒక మాట మీద అనుకుండా నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు సంబంధం లేకుండా. అందుకే నేను పట్టించుకోవడం మానేసి అసలు ఎవరు బాబోయ్ మీలో మీకే కోఆర్డినేషన్ లేకుండా ఏంటర్ బాబు పెట్టిందో అనిపిస్తుంది నాకైతే. బట్ నేను ఇందులో కొంచెం ఎందుకు డీప్గా ఆలోచిస్తున్నానంటే ఈ మాటలు చెప్పింది ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్స్ అతను. ఇంకెవరో చెప్పుంటే అంత సీరియస్గా తీసుకోవడం కాదు, కానీ ఈయన పర్టికులర్గా చెప్పేసరికి, ఎందుకంటే ఆయన దగ్గరుండి అన్ని చూసుకుంటాడు కాబట్టి. నేను చూద్దాం, మనకి ఆ నెక్స్ట్ పార్ట్లో ఏమైనా రివీల్ చేసి సంతోషం, మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు. సరే ఎనీవేస్ ఆయన చెప్పాడు ఏదో, నెక్స్ట్ పార్ట్లో అన్నా మనకి అది ఒక రౌండ్ అన్న చక్రం వేసి అలా 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 సెవెంది అలా చూపిస్తుంటే కొంచెం బాగుండిద్ది. వెల్ దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ హ్యాబిట్స్ మ్యాన్. ఐ నో ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ అండ్ పెద్దగా అంత ఎక్సైటింగ్గా లేదు. వెల్ బట్ నెక్స్ట్ వీక్ మాత్రం ఉంటే పెడతా, లేకపోతే అసలు లేదు. ఆ పై నెక్స్ట్ వీక్ అయినా సరే అసలు గ్యాప్ ఇచ్చేస్తా తప్ప ఎక్సైటింగ్ ఉంటేనే పెడతాను. సో అది విషయం అయితే. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.